హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి మన గ్రామ సింహాల గురించి. నేను అన్నం పెట్టడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా వరకు గమనిస్తూ ఉంటుంటాను. కొన్ని చిన్నప్పటి నుండే వీధుల్లో పుట్టి పెరగడం వల్ల కొంచెం ధైర్యంగానే ఉంటాయి, బ్రతక నేర్చుకొని ఉంటాయి కూడా. కానీ కొన్నింటిని కొంతమంది వాళ్ళ పిల్లలు అడిగారనో లేదా భర్త తెచ్చేసాడనో కొన్ని రోజులు పెంచి వారి ముద్దు ముచ్చట్లు తీరిన తర్వాత, లేక వారికి ఉన్నటువంటి ఇతర ఏ పరిస్థితుల కారణంగానైనా వీటిని నడి రోడ్లపై వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల వాటికి అప్పటి వరకు జీవిత పోరాటం అంటే ఏంటో తెలియకుండా ఇండ్లల్లో ఈజీగా ఫుడ్ దొరికి పెరుగుతుండే అవి ఒక్కసారిగా యజమాని ప్రేమ లేక, ఫుడ్ లేక, ఇతర వాటితో కలవలేక, సహజంగా అవి కూడా కలుపుకోవులేండి, పిరికిగా ఉంటూ ఉంటాయి, చాలా బాధలు పడుతుంటాయి. కొంతమంది ఇంట్లో ఆడవారికి ఇష్టం లేకుండా కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు. వాటి పోషణ, ఆరోగ్యము, ఇతర పనులన్నీ ఆడవారే చూడాలి కదా. అలాంటప్పుడు తల్లిగా ఉండే మహిళలు వారి పనుల ఒత్తిడి కారణంగా వాటిని చూడలేక, వదలలేక నరకం అంటే ఏంటో చూస్తారు. దయచేసి వాటిని మనం బ్రతికున్నంత కాలం, లేక అవి బ్రతికున్నంత కాలం చూస్తాము అనుకుంటేనే ఇంటికి తీసుకొని రండి. లేదంటే అవి ఎలాగో అలాగా ఎక్కడో అక్కడ బ్రతుకుతాయి. నా మాటలు ఎవరికన్నా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. నేను చాలా వరకు చూస్తున్నాను కాబట్టి అవి పడేటువంటి ఆ బాధని చూస్తూ, అలాగని మనము ఇంతకు మించి ఏం చేయలేకపోతున్నాం. ఫుడ్ వరకు అయితే చేయగలుగుతున్నాం. వాటికి కొంచెం ప్రేమ కూడా కావాలండి. కొన్ని అయితే నేను అన్నం పెట్టి వచ్చేటప్పుడు ఇళ్లల్లో పెంచినటువంటివి రోడ్ల మీద వదిలేసి ఉంటారు కదా, అలాంటివి బండితో పాటు నా వెనక వచ్చేస్తూ ఉంటాయి. కాసేపు వాటిని నిమిరి వస్తూ ఉంటాను అన్నమాట.